ఏటూ వీసారెడ్డి తన అల్లుడికి అప్పనంగా 856 కోట్ల ప్రజాధనాన్ని కానుకగా ఇచ్చిన అవినీతి భాగోతం ఇది. విషయానికి వస్తే 108 అంబులెన్సుల నిర్వహణను 2018లో నాటి ప్రభుత్వం బీవీజీ సంస్థకు అప్పగిస్తూ 5 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం నెలకు ఒక వాహనానికి ప్రభుత్వం 1,31,000 చొప్పున చెల్లిస్తూ వచ్చింది. తరువాత ప్రభుత్వం మారింది. ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థే 2023 వరకు అంబులెన్సులను నిర్వహించాలి. కానీ గడువు ముగియక ముందే ఒప్పందాన్ని రద్దు చేయించారు విసారెడ్డి. అంబులెన్సుల నిర్వహణ ఖర్చును 2 రకాలుగా రాయించారు. ఆ ప్రకారం 907 పాత అంబులెన్సులకు ఒక్కొక్కదానికి 1,78,072 రూపాయలు చొప్పున, ఒక్కో వాహనానికి 47,072 రూపాయలు అధికంగాను, 1,108 కొత్త అంబులెన్సులకు ఒక్కొక్కదానికి 2,21,251 రూపాయలు చొప్పున, ఒక్కొక్క వాహనానికి 90,257 అధికంగాను ఒప్పందం కుదుర్చుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ కాంట్రాక్టును తన అల్లుడికి చెందిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు దక్కేలా చేశారు. అంటే ఈ 5 ఏళ్లు పాత వాహనాలపై 256 కోట్లు, కొత్త వాహనాలపై 600 కోట్లు, మొత్తంగా 856 కోట్ల ప్రజాధనాన్ని తన అల్లుడికి దోచిపెట్టే కుట్ర చేశారు. ప్రభుత్వానికి 3 కోట్ల నష్టం జరిగిందంటూ ఆపరేషన్ అయిన మనిషిని కూడా చూడకుండా కోడలు దూకి వెళ్లి అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. ఆసుపత్రి పాలు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ తప్పుగా చేశారని మరో తెలుగుదేశం నేత ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. గంటకొక వైసీపీ నేత ప్రెస్ ముందుకొచ్చి నీతి కబుర్లు చెబుతున్నారు. మరి ఈ నీతిమంతులకు ఏటూ వీసారెడ్డి అంబులెన్స్ స్కామ్ తెలీదా? జగన్ గారు, ఇంత జరుగుతున్నా వీసారెడ్డి మీద చర్య తీసుకోకపోవడానికి కారణం ఏంటండి? మీ సహనిందితుడు అప్రూవర్ గా మారి మీ నేరాల గుట్టు విప్పితే జీవితమంతా జైలులో ఉండాల్సి వస్తుందని భయపడుతున్నారా? లేక వీసారెడ్డి అంబులెన్స్ కుంభకోణంలో మీ వాటా కూడా ఉందా? ప్రజలకు జవాబు చెప్పండి. ప్రజల ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్ల విషయంలో సైతం అవినీతికి పాల్పడిన మీ ఏటూపై ఏ చర్య తీసుకోబోతున్నారు?